హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చీరల్ది చీర కోసం ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే నాకు చీర మొత్తం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ఇట్లా మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఈ బార్డర్ నాకు రాలేదు, బ్లౌజ్లో రాలేదు. నేను దానికోసం అనేది చీరది ఇది మనకి కింది వైపు బార్డర్, చీరకి ఇది పై వైపు బార్డరు. ఈ బార్డర్ కట్ చేసిన కింద హ్యాండ్తో బార్డర్ లా సెట్ చేసుకున్నా. మనకు చీరలో కొంతమంది డిజైన్ ఏదైనా కావాలనుకుంటే చీర సైడ్ కట్ చేసుకుంటారు కదా. ఇట్లా బార్డర్ రాకుండా ప్లేన్ వచ్చినప్పుడు మనకి పై వైపు ఇట్లా కట్ చేసుకుని కుట్టుకోవాలో చూపిస్తే ఇప్పుడు నేను ఆల్రెడీ కుట్టిన ఒక చీరది ఫాల్ తీసుకొని మనకైతే ఎంత కావాలంత నేను ఇంత సరిపోయిన బార్డర్ 2 హ్యాండ్స్కి ఒక మీటర్ మట్టికి ఇట్లా కట్ చేసి బార్డర్ కావాలి మ్యాచింగ్ పాలు తీసుకొని నేను పాలని ఇట్లా డబల్ అటాచ్ చేసుకున్న. దీనికి కావాలంటే మీరు సింగిల్ కూడా చేసుకోవచ్చు. నేను డబల్ చేసుకునేసరికి ఇది సరిపోలే పైన సింగిల్ ఇక్కడ జాయింట్ చేసుకొని ఇక్కడ పట్టుకుని మీటర్ పైన మనకు సేమ్ అటాచ్ చేసుకున్నా. సేమ్ దొరకలేదు కొంచెం వేరే కలర్ తీసుకున్నాం, ఇట్లా అటాచ్ చేసుకున్నా. ఇది మనకు లోపల కట్టుకొంకెళ్ళ పోద్ది కాబట్టి బయట సైడ్ ఎక్కువ కనిపించేది. ఇట్లా మన చీర అనేది సైడ్కి కట్ చేసుకున్నాం అనుకో, డిజైన్ కోసం చీర సైడ్కి కట్ చేసుకున్నాం అనుకో చీర మనకు వెళ్ళి తప్పు అవుతుంది కదా. అందుకోసం నేను ఇట్లా పైన కట్ చేసుకుంటా. కావాలంటే ఇటు సైడ్ కట్ చేసి ఈ కలర్ చేసుకోవచ్చు. నేను ఎందుకు కట్ చేసుకోవాలంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి చెట్టు లాగా ఉంది కదా, ఇది పైనకి వచ్చింది. మనం ఎంతమంది హ్యాండ్కి సరిపడా కట్ చేసుకొని వేసుకున్నా కానీ ఇవి మనకు అడ్డం వస్తాయి. ఇట్లా నిలువు రావాలంటే ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకుంటే చీర మొత్తం చిన్న అయిపోద్ది కాబట్టి నేను ఇట్లా కట్ చేసుకుంటున్నా. పైన బార్డర్ మటుకు కట్ చేసుకొని హ్యాండ్కి అట్లా కుట్టుకున్నా. ఇది మనకు బయటికి ఏం కలిపేది, లోపల దొరుకుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇట్లా సెట్ చేసుకున్నా. ఇది మీకు కూడా లాంటిలో కొంతమందికి టైలర్లకు ఉపయోగపడుతుందని ఈ వీడియో తీస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.